2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం విజయపద్మ గారు. నమస్తే నాగరాజ్ గారు. భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం స్టార్ట్ చేసిన తర్వాత దాపరికాలు ఉంటాయి కొన్ని. అంటే అది సెల్ ఫోన్లో ఉండేటువంటి పర్సనల్ మెసేజెస్ కానివ్వండి, లేదంటే వాళ్ళ అంతర్గతంగా వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి. అది భర్త ముందైనా సరే, భార్య ముందైనా సరే, అది భార్య అయినా భర్త అయినా ఓపెన్ అవ్వకూడని విషయాలు కూడా కొన్ని ఉంటాయి తెలియకుండానే. కొంతమంది ఏం చేస్తారంటే అది ఓపెన్ చేసేసి అంటే ఒక ఒపీనియన్కి వచ్చేస్తారు, భార్య భర్త మీదైనా భర్త భార్య మీదైనా సరే. ఇలా మెసేజెస్ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటారా? కొంతమంది కేరింగ్ అంటారు, కొంతమంది అండర్స్టాండింగ్ అంటారు, ఇద్దరం బ్యాలెన్స్డ్గా ఉంటే తప్పే ఉంది అనేటువంటి వాటికి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ అలా చేస్తే ఆ బంధం ఎంతవరకు బలహీనపడే అవకాశం ఉందంటారు? ఇందులో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి నాగరాజ్ గారు. యాక్చువల్గా అయితే అది ట్రస్ట్ రిలేటెడ్ ఇష్యూ, నమ్మకం. అలా అని ఇప్పుడు భార్య వచ్చి భర్త ఫోన్ చెక్ చేసినా, భర్త వచ్చి భార్య ఫోన్ అంటే పనిగట్టుకుని, ఇప్పుడు చూడండి, ఇప్పుడు పక్కన ఉంటుంది సెల్లు, ఏదో భోంచేస్తున్నారు, అది ఇలా పాపప్ అవుతుంది, ఆ మెసేజ్ కనిపిస్తుంది. సో ఏదో క్యాజువల్గా చూడటం వేరు. బట్ అసలు నా భర్తకి ఈ కొలీగ్స్తో ఎట్లాంటి రిలేషన్షిప్ ఉంది అంటే, ఆడవాళ్ళతో ఎక్కువ పని చేయాల్సి వచ్చిన సందర్భాల్లో ఇట్లాంటి కొంతమంది ఆడవాళ్ళకు డౌట్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు రెండు ఇంటెన్షన్ బట్టి ఉంటుందండి అది. ఇప్పుడు ఆ భర్త మీద తనకు సంపూర్ణ అధికారం ఉంటుంది. భర్త ఫోన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేయొచ్చు, చూడొచ్చు, సరదాగా భర్తకు వచ్చే మెసేజెస్ కానీ వాట్సాప్ మెసేజెస్ కానీ చూసి నవ్వుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఏ దృష్టితో మెసేజ్ చెక్ చేయాలనుకుంటున్నారు అంటే, క్యాజువల్గా భర్త ఫోన్లో వచ్చే జోక్సో లేకపోతే అవి చూసుకుని, లేకపోతే ఫ్యామిలీ, ఇప్పుడు గ్రూప్స్ అన్నీ చాలా గ్రూప్స్ ఉంటున్నాయి కదా. సో అందుకే నేను అంటున్నాను, ఇంటెన్షన్ అంటే చెక్ చేయటం కోసం. అంటే నా భర్త ఎక్కడెక్కడ ఎవరెవరితో ఏమేమి మెసేజ్లు చేస్తున్నాడు, ఇతనికి బయట ఉన్న ఆడవాళ్ళతో కానీ కొలీగ్స్తో కానీ ఎట్లాంటి రిలేషన్షిప్ ఉంది అని అనుమానపడి చెక్ చేయటం వేరు. క్యాజువల్గా అక్కడ ఫోన్ ఉంది కదా, నా భర్తదే కదా అని తీసుకుని చూడటం వేరు. సో ఇక్కడ మామూలుగా చూసినప్పుడు అసలు ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు మీ ఫోన్ మీ భార్య చూడొచ్చు, మీ భార్యకి ఏదన్నా ఫోన్ కాల్ వచ్చినా మెసేజ్ వచ్చినా మీరు చూడొచ్చు దాన్ని. సో కానీ అనుమానంతో చూస్తున్నారు అని తెలిసినప్పుడు, ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, ఇది వాళ్ళ బంధాన్ని ఎంతవరకు బలహీనపరుస్తుంది అనేది. అవును. ఇప్పుడు అవతల వాళ్ళకి ఏ దృష్టి, ఏ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కానీ అట్లాంటి ఆలోచన కానీ ఏమీ లేకుండా మంచి నమ్మకంతో భార్య కానీ భర్త మీద కానీ ప్రేమతో ఉంటున్నప్పుడు, వీళ్ళు అనుమానాస్పదంగా చూస్తున్నారు అనేది వీళ్ళకి తెలిసినప్పుడు అది కొంచెం బీట్ల వారుతుంది. డెఫినెట్గా అంతే కదా. నా భార్యకి నా మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు, లేదా నా భర్తకి నా మీద నమ్మకం లేదు అన్నప్పుడు అది ఒకలాంటి విరక్తి లాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. అది ఎందుకు ఉండదు? పూర్తిగా సంపూర్ణంగా ప్రేమ లేనప్పుడు. ఆ నమ్మకం అనేది ఎందుకు ఉండదు? ప్రేమ లేనప్పుడే. అంతే కదా. భార్యాభర్తల విషయంలో ఏంటంటే, ప్రేమ కంటే కూడా నమ్మకం, గౌరవం ఉన్నప్పుడు ఆ బంధం ఎక్కువ కాలం నిలబడుతుందండి. అంటే ఇప్పుడు ప్రేమ ఉండి నమ్మకం ఉండదు, ప్రేమ ఉంటుంది గౌరవం ఉండదు, నడవదు. కానీ ప్రేమ కొంచెం తక్కువ ఉంటుంది, త్రాసులో నమ్మకం గౌరవం ఉన్నప్పుడు ఆ బంధం ఎక్కువ కాలం ఉంటుంది. బాగా చెప్పారు. నిజంగా ఈ పర్సనల్ మెసేజెస్ ఓపెన్ చేయటం చేయకపోవటం అనేటువంటి చిన్న కారణం వల్ల వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ కూడా పోస్ట్ చేస్తారు చూడండి మీరు. ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు, గౌరవం నమ్మకం ఈ రెండు ఉంటేనే ఏ బంధం అయినా సరే. కొంచెం ప్రేమకు అటు ఇటు అవ్వచ్చు, కానీ నమ్మకం అండ్ గౌరవం లేనప్పుడు ఏ బంధం కూడా జస్ట్ ప్రేమ అనే ఒక స్ట్రింగ్ మీద ఎక్కువ కాలం నిలబడదు. ఖచ్చితంగా అది ఒక గట్టి తాడులాగా అల్లుకోవాలంటే నమ్మకం, గౌరవం అనే దారాలు లేదా తాళ్ళు ఎక్కువ సపోర్ట్ ఇస్తాయి ప్రేమ అనే దారం కంటే కూడా. సో అట్లాంటప్పుడు ఏంటంటే, నమ్మకం ఉన్నప్పుడు గౌరవం ఉన్నప్పుడు ఏంటంటే ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు చూసుకున్నా అసలు తప్పు లేదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మా జనరేషన్లో అసలు మాకు ఎక్కువ పాస్వర్డ్స్ ఉండవు ఫోన్లకి. అవును. లేదా బయట వాళ్ళ గురించి పెట్టుకోవాల్సి వచ్చినా అది తెలుస్తుంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి నెంబర్లు ఏంటనేవి ఓపెన్గా ఉంటాయి.
కానీ ఇప్పటి యంగర్ జనరేషన్ ఉంటారు చూసారా, పేరెంట్స్కే యాక్సెసిబిలిటీ ఉండదు. అవునండి, ఏదో రకరకాల స్క్రీన్ లాక్లు పెడతారు. అదేమంటే ప్రైవసీ అంటారు. వాళ్ళని మనం ఏమీ తప్పు పట్టడానికి కూడా లేదు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. సో అందుకని ఏంటంటే ఇక్కడ ట్రస్ట్, ఇప్పుడు నువ్వు పాస్వర్డ్ ఎందుకు పెట్టుకున్నావు అని మనం పిల్లల్ని అడిగామనుకోండి, ఓపెన్గా ఉంచొచ్చు కదా అంటే ఏ నమ్మకం లేదా అంటారు. చూడండి, వాళ్ళ నోట్లోంచి కూడా నమ్మకం అనేదే వస్తుంది, మీకు మా మీద నమ్మకం లేదా అంటారు. ఓకే. ఇకపోతే ఇంకో విషయం నాగరాజు గారు, ఇక్కడ చాలా సందర్భాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇప్పుడు ఈ వీడియో పరంగా ఆడియన్స్కి కూడా చెప్తున్నాను ఏంటంటే, ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మన నీడను కూడా మనం సరిగ్గా గమనించలేం, మన నీడను కూడా మనం నమ్మము. అవును. అట్లాగే కొన్ని సందర్భాల్లో మీరు చెప్తే నమ్మరు, మనం కళ్ళతో చూసింది కూడా తప్పు అవ్వచ్చు. అవును, కళ్ళతో చూసింది కూడా నిజం కాకపోవచ్చు. అది ఏ సందర్భంలో అట్లా ఎందుకు జరిగింది అన్నది ఒకానొక సందర్భంలో మనం కూడా దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అందుకని ఏంటంటే, ఇప్పుడు మెసేజ్లు చూసినప్పుడు అది ఏ సందర్భంలో ఎవరు ఎందుకు పెట్టారు, దాని పూర్వాపరాలు, దానికి నిన్న వచ్చిన మెసేజ్కి లింక్ ఉండొచ్చు, ఇవాళ వచ్చే మెసేజ్కి, అంతే కదా. సో అక్కడ ఏదో నడుస్తుంది విషయం, ఒక ఆఫీస్లో కానీ ఏదన్నా ఒక విషయం నడుస్తూ ఉండొచ్చు. సో మనం పలానా హోటల్లో కలుసుకుందాం రాత్రి 11ంటికి రా అనేది మాత్రమే ఇవాళ మీరు చూస్తారు. అక్కడ బోర్డు మీటింగ్ అవుతుందా, లేకపోతే పగలంతా వాళ్ళు ఆఫీస్లో ఆ ప్రాజెక్ట్ డెడ్ లైన్ మీట్ అవడానికి కష్టపడి మళ్ళీ దాని పూర్వాపరాలు డిస్కస్ చేసుకోవటానికి రమ్మన్నారా, ఇట్లాంటి రకరకాల కారణాలు ఉండొచ్చు. అది ఆపోజిట్ జెండర్ అయినా అవ్వచ్చు, ఇప్పుడు మన బాస్ జెంట్స్ అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు. సో ఇట్లాంటివి చూసినప్పుడు ఏంటంటే మనకు ఆ ఒక్క లైనే కనిపిస్తుంది, ముందు తెలీదు కథ వెనకాలకు తెలీదు. సో అందుకే అంటున్నాను, ఆ నమ్మకం ఉండాలి. సో ఈ గుడ్డిగా నమ్మేసి ఇబ్బందుల పాలు అవ్వమని ఏ రిలేషన్షిప్లోనూ మనం చెప్పం, కానీ బట్ ఇలాగే చూసి గుడ్డిగా అపనమ్మకాన్ని పెంచుకుని భర్త మీద అనుమానాన్ని కానీ భార్య మీద అనుమానాన్ని కానీ పెంచుకుని ఒక మెసేజెస్ వల్ల పూర్వాపరాలు తెలుసుకోకుండా అనుమానించడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అవును, కరెక్టే అండి. ఎందుకంటే కొన్నిసార్లు కళ్ళతో చూసేది కూడా నమ్మలేం మనం, అంటే ఒక కన్క్లూషన్కి ఎప్పుడు రాకూడదు. అవును, సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఎవరిని ఎలా డ్రైవ్ చేస్తాయో తెలియదు, దానికి ఎప్పుడు మనం ఒక కన్క్లూషన్ రాకూడదు. ఇప్పుడండి ఇవాళ రేపు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి క్లోజ్గా పనిచేసే అట్మాస్ఫియర్ ఎన్వైరన్మెంట్ ఎక్కువైపోయింది. సో ఏదో చిన్న చిన్న అట్రాక్షన్స్ ఉంటాయి, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాటిల్ని ప్రాసెస్లో వాళ్ళు అధిగమిస్తూ జర్నీ చేస్తూ ఉంటారు. సో అంత మాత్రాన ఏంటంటే ఒక ఇద్దరు కలవగానే మాట్లాడుకోగానే లేట్ నైట్ కాల్స్ మాట్లాడగానే మెసేజ్లు పెట్టగానే వెంటనే ఒక కంక్లూజన్కి రాకూడదు. కొంచెం జాగ్రత్త పడటంలో తప్పు లేదు. లేదా డైరెక్ట్గా అనుమానం అనేది ఒకసారి వస్తే నాగరాజు గారు, ఈ ఇండైరెక్ట్ అంటే స్పైయింగు వీటన్నిటికంటే నాకు ఈ మధ్య కొంచెం ఇట్లా అనుమానం అనేది అంటే ఏదో బాధగా ఉంది మీద, అంటే అనుమానం లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి, నాకే నచ్చట్లేదు కానీ వస్తున్నాయి అని చెప్పేశారనుకోండి అవతల వాళ్ళకి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. పిచ్చి మొహం అదేంటి, ఏదో ఇప్పుడు మీటింగ్ అయింది నిన్నంతా నీకు చెప్పటం మర్చిపోయాను, ఇవాళ వెళ్తున్నాను అని చాలా ప్లెయిన్గా సాల్వ్ అయిపోతుంది. ఈ అనుమానం ఏదో పెట్టేసుకుని పెనుభూతంలాగా ఊహించుకుని వీళ్ళకి మనశ్శాంతి లేకుండా వాళ్ళకి మనశ్శాంతి పాడు చేసుకుని కాపురాలను కూల్చుకునే బదులు ఏదన్నా చిన్న చిన్న అనుమానం వచ్చినప్పుడు ఇట్లా నాకు ఈ మెసేజ్ చూశాను, నాకు కొంచెం బాధేసింది, లేకపోతే అనుమానం అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది, దీన్ని క్లియర్ చేసేయండి మీరు అని అడిగారు అనుకోండి, తప్పులేదు, అసలు తప్పులేదు. అవునండి, భార్యాభర్తలే కదా, ఒక చోట కూర్చొని ఆ స్పేస్ తీసుకొని మాట్లాడితే ఇప్పుడు ఏ గోళం ఇప్పుడు దాన్ని రచ్చరచ్చ చేసేసి పెద్ద పోట్లాట కింద చేసుకునే కంటే ఆ మొగ్గలోనే మీకు ఎప్పుడైతే ఆ అనుమానం అని బాధ అనిపించి, ఇప్పుడు వీళ్ళకి నిద్ర పట్టదండి. అవునండి, భర్త అట్లాంటి చేస్తున్నాడో లేకపోతే భార్య అలా చేస్తుందో అని వీళ్ళకి అనుమానం వచ్చినప్పుడు వీళ్ళకి బాధే. అది క్లియర్ చేసేసుకున్నారనుకోండి, హాయిగా ఇద్దరు మనుషులు ఆకాశంలో మబ్బులు తొలగిపోయినట్టు ప్రశాంతంగా ఉంటాయి కదా. అవును, అంత కమ్యూనికేషన్ అండి, వే ఆఫ్ కమ్యూనికేషన్ తెలియకే చాలా సంసారాలు పాడైపోతున్నాయి. అవునవును. బట్ ఈ ఇన్సిడెంట్స్ వల్ల నిజంగా కొన్ని కళ్ళ ముందు చూసినా నమ్మలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. చాలామంది విడిపోయి జీవితాలను నాశనం చేసుకొని అనుమానంతో
ఇప్పటికీ సపరేట్ అయిపోయి సింగిల్గా అరే ఒకప్పుడు మేము కలిసి ఉంటే బాగుండేది, మా జీవితాలు ఎలా నాశనం చేసుకున్నాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే ఒక కన్క్లూషన్కి వచ్చి మీరు కలిసి హ్యాపీగా జీవిస్తే విల్ బి వెరీ హ్యాపీ. అండ్ విజయ్ సూత్రాలకు కూడా ఒక అర్థం ఉంటుందని భావిస్తాను. లేదా కొంతమంది ఏంటంటే మిస్కమ్యూనికేషన్ వల్ల చాలామంది అంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ వల్లే అనుమానాల వల్ల కావచ్చు, లేదంటే పర్సనల్ స్పేస్ లేదని చెప్పేసి భార్యాభర్తలు గౌరవించుకోకుండా నమ్మకం లేకుండా విడిపోయినటువంటి వాళ్ళు కావచ్చు. ఒక చిన్న ఈగో లాంటిది ఉంటుందండి, అయినా కలవాలని ఉంటుంది, అటు అమ్మాయి సైడ్ అయినా సరే అబ్బాయి సైడ్ అయినా సరే. సో వాళ్ళు మీ దగ్గరకు వస్తే అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి మీరు ఇస్తారా కౌన్సిలింగ్కి? తప్పకుండా అండి. నా పనే అది. సో మనం ఎప్పుడు ఎవరు కావాలన్నా అంటే ఏంటంటే వాళ్ళకి నాకు కన్వీనియంట్ టైం చూసి అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు నేను చెప్పిన టైం వాళ్ళకి ఒక్కొక్కసారి ఆఫీస్ పనులు ఉండొచ్చు. సో ఒక కన్వీనియంట్ టైం అంటే ఇద్దరికి కుదిరిన టైము చూసుకుని నేను అపాయింట్మెంట్ ఇస్తాను. ఇప్పుడు నేను పలానా 11 గంటలకి మీరు ఖచ్చితంగా ఆ టైంకి వస్తేనే కుదురుతుంది, లేకపోతే నో అంటానికి లేదు. ఇంకో రోజు వాళ్ళకి కుదిరి ఆ టైంలో నాకు కుదిరి అట్లా ఫిక్స్ చేసుకుని నేను ఇస్తూనే అందరినీ అకామిడేట్ చేస్తూనే ఉంటాను. సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, ఒక చిన్న క్వశ్చన్ ఉండే, లాస్ట్ క్వశ్చన్. భార్య అయినా సరే భర్త అయినా సరే సో పర్సనల్ స్పేస్కి సంబంధించినటువంటి ఈ సెల్ ఫోన్ కావచ్చు, వేరేది కావచ్చు, వేరేది కావచ్చు, మీరు రెస్పెక్ట్, గౌరవం అండ్ నమ్మకం రెండూ ఉండాలి. ఈ సెల్ ఫోన్ చెకింగ్ అనేది కరెక్టా కాదా? ఒక్కొక్క లైన్లో చెప్పండి. యాక్చువల్గా ఒక్క లైన్లో మీరు చెప్పమంటే కరెక్ట్ కాదండి. ఒక్క లైన్లో మీరు చెప్పమంటే కరెక్ట్ కాదు. ఓకే, బట్ ముందు వెనకాల అది మనం ఇందాకే డిస్కస్ చేసాం. అది క్యాజువల్గా చెక్ చేయటం వరకు అయితే ఓకే, అనుమానంతో చెక్ చేయటం అయితే నాట్ ఓకే. ఓకే, అది. థ్యాంక్ యూ సో మచ్ విజయవేదన గారు. అయితే క్లాస్కి సంబంధించి 26th అండి? అవునండి, అవును. డిసెంబర్ 26న ఒక ప్రీ మ్యారిటల్ వర్క్షాప్ చేయాలని డిసైడ్ చేశాము. ఎందుకంటే ముహూర్తాలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది నా దగ్గర పేరెంట్స్ కానీ లేకపోతే ప్రాబ్లమ్స్తో వచ్చిన కపుల్ కానీ ముందే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకుని ఉంటే బాగుండేదేమోనండి మీ దగ్గర అన్న సందర్భాలు చాలా వచ్చిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, ఎందుకు ఒక వర్క్షాప్ లాగా చేయకూడదు మనం, సో దట్ ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా అక్కడికి వచ్చి క్లారిఫై చేసుకుని ఇంకా అవసరమైతే తర్వాత అపాయింట్మెంట్ తీసుకుని కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. బట్ మేజర్ డౌట్స్ అన్నీ అసలు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వల్ల ఉపయోగం ఎంత ఉంటుంది అనేది, ఏమేమి తెలుసుకోవచ్చు అనేది చూశారనుకోండి వాళ్ళు, ఒక అవగాహన. అంటే ఇప్పుడు మనం పెళ్ళి అనేది కూడా ఇప్పుడు ఎట్లా మారిపోయిందంటే జనాలకు ఒక పరీక్ష కింద ఉంది. అవును, అవును. సో కొంచెం సిలబస్ చదువుకుని వెళ్తే బెటర్ కదా. మరి అయోమయంగా క్వశ్చన్ పేపర్ చూసి తెల్లమొహం వేసే కంటే అట్లీస్ట్ క్వశ్చన్ తెలవాలన్నా ఆన్సర్ వచ్చినా రాపోయినా క్వశ్చన్ తెలుసుంటే కూడా హ్యాపీగా ఉంటాం. గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయపేదన గారు అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఎవరైనా సరే ఈ ఇన్సిడెంట్ వల్ల అగౌరవపడి లేదంటే అవమానపడి లేదా నమ్మకం కోల్పోయి ఉంటే ఖచ్చితంగా ఒక కన్క్లూషన్కి వచ్చైనా సరే కౌన్సిలింగ్ కన్నా రావచ్చు. లేదు అని అంటే వీడియో చూసిన తర్వాత అయినా సరే మొత్తం 1-2 సార్లు చూసి ఒక విషయాన్ని అర్థం చేసుకొని ఏ విధంగా ఉండాలనే దాని మీద మీరే డెసిషన్ తీసుకోండి. లేదా కింద కామెంట్ బాక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద పోస్ట్ చేస్తే ఖచ్చితంగా దాని మీద ఇంకో వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే 26th విజయ గారి క్లాస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే అది లైఫ్కి సంబంధించినటువంటి క్లాసెస్. సో చాలామందికి ఉపయోగపడే విధంగా, చాలా ఫ్యామిలీస్కి పిల్లల విషయంలో కానీ లేదంటే పేరెంట్స్ విషయంలో కానీ లేదా పెద్దవాళ్ళ విషయంలో కానీ ఏ విధంగా ఉండాలి, లైఫ్ని ఎలా లీడ్ చేస్తే బాగుంటుంది, అండ్ కొత్త సంవత్సరంలో ఈ అనుమానాలు, అపోహలు, అవమానాలు లాంటివి లేకుండా కొత్తగా జీవించాలి అనుకునేటువంటి వాళ్ళు క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.